హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ అండ్ మధు. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ రెసిపీ చెప్తున్నా అండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. నేనైతే 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అండి. చికెన్కి ఎక్కువ ఆయిల్ పట్టింది కాబట్టి నేను ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను అండి. అల్లం, చిన్నుల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఎండు కొబ్బరి, ఉల్లిపాయలు, టమాటాలు మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నా అండి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి, లేదంటే ఇలా మొత్తం కలిపెట్టుకోండి. ఇలా మసాలా మొత్తం బాగా వేగాలండి. వేగితేనే చికెన్ అనేది మంచి స్మెల్ వస్తుందండి. ఒక 5 మినిట్స్ దాకా వేపుకోవాలండి. మసాలా అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మసాలా బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా వేగిపోయింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ యాడ్ చేసుకుంటున్నా అండి. నేను కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను. మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం అండి. ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం ఉడుకుతుందండి కర్రీ అనేది. ఒకసారి తిప్పి అడుగంటుతుందో లేదో చూసుకొని కారం యాడ్ చేసుకోండి. నేను 2.5 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. అదిగోండి 5 నిమిషాల తర్వాత ఒక 10 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. 150 ml ఉంటుందండి. మీకు కావాల్సిన పులుసుని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటున్నా అండి. ఒక 10 నిమిషాల తర్వాత కూర ఉడుకుతుందండి బాగా. ఈ టైంలో ముక్క ఉడికిందా లేదా చూసుకొని ఉప్పు కారం సరిపోయినా చూసుకొని యాడ్ చేసుకోవచ్చండి. ఇదిగోండి నేను ముక్క చెక్ చేస్తున్నాను. నేను ఇదిగోండి
ఇదిగోండి ముక్క కొంచెం ఉడకాలండి. మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటున్నాను నేను. ఇదిగోండి 5 నిమిషాల తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను, 1/2 టీ స్పూను. అలాగే చికెన్ మసాలా ఉంటుంది కండి, ఎండు మసాలా అంటారు, అది 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. చేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి. మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటున్నాను నేను. ఇంకండి కొత్తిమీర వేసేసుకొని ఇంక నేను ఆఫ్ చేసేసుకున్నాను. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఆగుతున్నానండి. ఇదిగోండి, నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.